ఈ దేవీ నవరాత్రులు 7వ రోజున దుర్గాదేవి చండీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. చండీదేవి అవతారం ఎలా ఆవిర్భవించింది అంటే, అమ్మవారు శంభా నిశుంభులపై యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చండముండాసులైన రాక్షసులను పంపించారు. అమ్మవారు యుద్ధానికి ఒంటరిగా వచ్చారు. ఆ రాక్షసులు పెద్ద సైన్యంతో వచ్చారు. ఒంటరిగా యుద్ధానికి వచ్చిన అమ్మవారిని చూసి ఆ రాక్షసులు ఇలా అన్నారు: నువ్వు ఎలాగో యుద్ధానికి ఒంటరిగా వచ్చావు, మా ఈ సైన్యంతో ఎలాగో ఓడిపోతావు. నా మాట విని మా నాయకుని భర్తగా స్వీకరించు. ఆ మాట వినగానే అమ్మవారికి పట్టలేనంత కోపం వచ్చింది. నా భర్త శివుడు జీవించి ఉండగా ఒక పాపాత్మను స్వీకరించమంటారా భర్తగా? దుర్మార్గులారా, ఈ మాట అనడానికి మీకు ఎంత ధైర్యంరా? ఈ రోజు మీకు నా చేతుల్లో మరణమే అని చెప్పి వారిపై యుద్ధానికి సమరశంఖం పూరించింది అమ్మవారు. రాక్షసులందరూ అమ్మవారిని చుట్టుముట్టడంతో అమ్మవారికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ముఖమంతా నల్లగా మారిపోయి అమ్మవారి నుదుటిపై నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. పులి తోలుతో చీరను, గజ చర్మంపై పైటను, పుర్రెల దండను మెల్లలో వేసుకొని అతి భయంకర రూపంతో ఆవిర్భవించింది అమ్మవారు. ఆ రాక్షసులపై యుద్ధానికి దిగి దొరికిన వారు దొరికినట్టు కొడుతూ, చంపేస్తూ, మింగేస్తూ అందరినీ సంహరించింది. చివరికి చండముండాసులిద్దరినీ కూడా మంత్రబాణంతో బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకొని వచ్చి, అమ్మా, నువ్వు రణయాగం చేస్తున్నావు కదా, ఈ ఇద్దరిని బలి కోసం తీసుకొచ్చాను అన్నది. అమ్మవారు వెంటనే తన ఖడ్గంతో వాళ్ళిద్దరు 2 తలలు నరికేశారు. ఆ అమ్మవారే చండీదేవి. జై చండి.